V27 న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్ లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీతో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. అలవిగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు పార్టీ నాయకులపై బూతులు, తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. అని చెప్పి మాట్లాడడం జరిగింది. శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి మీరు చేయవలసి వస్తుందని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అయితే నాకు అర్థం కాదు ఏంటి కదా అంటే, వారు గతంలో ఇక్కడ హుస్నాబాద్లో ఎప్పుడు రాలే కాబట్టి వారికి విషయాలన్నీ పరిజ్ఞానం లేదని చెప్పి మాత్రం మాకు అర్థమైపోయింది. హుస్నాబాద్లో కూడా 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇదే అంబేద్కర్ పక్క పొట్టి పెట్టేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, మాకు ఏసీపీ ఆఫీస్ కావాలి, ఇంకేదో కావాలని చెప్పి చాలా వరకు మాట్లాడతారు. నేనే స్వయాన ఆ టెంట్కి వెళ్ళి వాళ్ళతో నేను చాలా క్లియర్గా మీరు ఎందుకు చేస్తాను, ఇదంతా కూడా మీరు చేయకండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఆర్డీఓ ఆఫీస్ కావాలని చెప్పి పడడం జరిగింది. స్వయాన నేనే వాళ్ళను ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత వారి దీక్ష పనిచేయడం జరిగింది. దాని ప్రకారంగానే ఎప్పుడైతే పునర్విభజన జరుగుతుందో మన జిల్లాలది, అప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అన్ని పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టించి ఎంపీడీఓ గారితో కూడా, ఎంఆర్ఓ గారితో కూడా అన్ని సేకరించడం జరిగింది. ఇవన్నీ సేకరించిన తర్వాతనే అక్కన్నపేట మండలం అయింది, అట్లే కోయడ మండలము, హుస్నాబాద్ మండలము, హుస్నాబాద్ పట్టణము, ఇవన్నీ కూడా సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా బీందరపల్లి, ఎల్కదుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో కలుపుడైంది. మిగతా 2 మండలాలు ఏవైతే చిగురుమావుడు, సైదాపూర్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కరీంనగర్లో ఉంచడం జరిగింది. దాంట్లో సిద్దిపేట సైదాపూర్ మండలం ఏదైతున్నదో ఆ మండలాన్ని హుజురాబాద్ ఆర్డీఓ కలపడం జరిగింది. చిగురుమాడి మండలాన్ని కరీంనగర్ ఆర్డీఓ కలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీస్కి వచ్చి కోయడ, హుస్నాబాద్, అక్కరపేట, ఇంకా మిగతా కూడా చేరియాల, ఇంకా వేరే మండలాలు కూడా కలుపుకొని మరి ఇక్కడ హుస్నాబాద్లో కూడా ఆర్డీఓ ఆఫీస్ కూడా తీసుకొచ్చడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న బీదరపల్లి, ఉన్న ఎల్కదుర్తి మండలాలు హన్మకొండ ఆర్డీఓ కింద కూడా ఇవ్వడం జరిగింది. పునర్విభజన మొత్తం జరిగిన తర్వాత, జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని ఎలక్షన్స్ అయినాయి, నా ఎలక్షన్స్ అయినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి. ఎక్కడ కూడా ప్రజలు మరి మాకు మళ్ళా కలపాలి అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. మమ్మల్ని గెలిపించిండ్రు. అదేవిధంగా మా నాయకులను కూడా అందరినీ గెలిపించినాం. ఆ రోజు అన్ని మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే ఉండే, ఇక్కడ టౌన్లో కూడా బీఆర్ఎస్ పార్టీనే మరి ఇక్కడ ఉండే. మరి ఇవన్నీ ఉండగా కూడా ఇవాళ సదనంగా వచ్చి ఆయనకి ఏంటంటే మంత్రి అయిన తర్వాత కరీంనగర్ సిద్దిపేట పోతే సిద్దిపేటలో ఏం మాట నడతలేదు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వాస్తవంగా చేయలేకపోయి అయ్యో నాకు అంత ఇంపార్టెన్స్ పోతుంది కదా, ఇది మళ్ళీ నేను కరీంనగర్ కలిస్తే నేను కరీంనగర్ వాడిని నాకు కలిసి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతాం తప్ప ఆయన స్వలాభం కోసం, ఆయన కోసం చేస్తున్నారు తప్ప ఇది ప్రజల కోసం అయితే చేస్తలేదని క్లియర్గా అర్థమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు. మరి అందుకోసమే వారికి తెలియజేస్తున్నాము. అయ్యా ఇక్కడ ప్రజల అభిప్రాయం మాత్రం బాగానే ఉంది, సిద్దిపేటలో ఉండడానికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు, అందరూ కూడా అలవాటు కూడా పడ్డారు. మళ్ళా మెడిసికపోతే కరీంనగర్ కలుపుతుంది ఇంకేదో చేస్తున్నామని మాత్రం అది మీ స్వలాభం కోసం, మీకోసమే చేస్తున్నామని చెప్పి మాత్రం మాకు స్పష్టంగా అర్థమైందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు ఏదన్నా కార్యక్రమం చేసి దీన్ని కరీంనగర్ కలుపుడు అనుకుంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున లేస్తుంది, పెద్ద ఎత్తున ఊగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భీమదేరపల్లి, ఎల్కదుర్తి మండలం కూడా మనం కరీంనగర్ కలుపుతా అంటే మాత్రం ఇంకా పెద్ద ఉద్యమం కూడా వస్తుందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాటిలలో మీరు జోక్యం చేసుకోకుండా ఉన్నట్టు ఉంచితేనే బాగుంటుందని చెప్పి మాకు ఉద్దేశం. ఇది మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మీరు మంత్రి గారు ఒక నియోజకవర్గానికి సంబంధించినడు కాదు, యావత్ రాష్ట్రానికి సంబంధించినడు. 3 జిల్లాలో ఉన్న నియోజకవర్గాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఈ మంత్రి గారు రాష్ట్రం నేను కంట్రోల్ చేస్తాడు. మరి ఆయన మీదనే చెడు పేరు వస్తుంది. ఇది